అందరికీ శనార్థులు. దిల్దార్ వార్తలకు స్వాగతం. జూన్ వాయే జూలై ఓవట్టే ఈయాలకు ప్రాజెక్టులకెళ్ళి నీళ్లు దున్కులాడేటి, చెర్లు మత్తలు వారేటి, బాణలు కుండపోత లెక్కనే ఓసేటి. ఇవి లేవు గానీ లీడర్ల మాటల సునామీ ఉట్టుకొస్తున్నది. ఆ డైలాగ్లతోని కార్యకర్తలు తడిసి ముద్దవుతున్నారు. మొన్నట్ల రేవంత్ సార్ ఇచ్చిన పవర్ఫుల్ డైలాగ్లకు ఇప్పుడు రామన్న అంతే పవర్ఫుల్ గా ఇచ్చిండు. 4 కోట్ల తెలంగాణ సభానేజ్ని కబలించి దోపిడీకి పాల్పడుతుంది కదా, ఆ దోపిడీని మేము అంత ఈజీగా మర్చిపోతామా? ఆయనకు తెలిసినవి రెండే రెండు, ఓట్లు తిట్లు. అయితే ఓట్లు పెడతాడు దొంగ ఓట్లు, లేదంటే తిట్లు తిడతాడు, బూతులు తిడతాడు. 32 నెలల ఏం చేసినామని నేను అడుగుతా ఉన్నా. చెట్టుకొకడు పుట్టకొకడు దేశానికొకడు దిక్కులేని పరిస్థితి నిజాం కుటుంబానికే పట్టింది. నీ కుటుంబం ఎంత ఈకలోది తోకలోది. ఇవాళ నువ్వు అనుకుంటున్నామేమో చాలా ఉన్నాయని, ఏది ఉండదు బిడ్డ. బిచ్చమెత్తుకొని బతకాల్సి వస్తుంది. తెలంగాణ సమాజం గమనిస్తుంది. నువ్వెంత, నీ బిషాత్ ఎంత, నీ జాతి ఎంత. నీ జాతి ఈ ప్రజా పరిపాలన మీద శాపనార్థాలు పెడుతుందా? మాట్లాడితే ఒకటే చిల్లర మాట మాట్లాడతాడు. ఏమంటాడు? ఏ జాతి నీది, నీదేం జాతి? నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి, ఏ జాతి కూడా నీకు చెప్పాల్సిన టైం వచ్చింది. ఉద్యమ టైంలో ఉద్యమకారుల మీదికి తుపాకీ ఎక్కుబెట్టిన పోరంబోకు జాతి అయితే మాది కాదు. ఉద్యమకారుల మీదికి తుపాకీ తీసుకొని వచ్చిన పోరంబోకు జాతి అయితే మాది కాదు. వలస పాలకుల సంఖ నాకుతూ సమైక్యవాదుల సంచులు మోసిన దగుల్బాజీ జాతి అయితే మాది కాదు. చర్చకు రమ్మంటే చేత కాదు, అసెంబ్లీకి రమ్మంటే ఇంట్లో వండుకుంటాం. ఇంట్లో వండుకొని వెనకంగా కుట్రలు కుతంత్రాలు. తెలంగాణ సమాజం ఎడ్డిదో గుడ్డిదో కాదు. తెలంగాణ సమాజం చైతన్యవంతమైంది. నువ్వు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే నిజాం కంటే గొప్పని అయిపోయినా అని విర్రవిగితే ఈ తెలంగాణ సమాజం ఊరుకుంటుందా? ఈ తెలంగాణ సమాజం నిన్ను క్షమిస్తుందని నువ్వు అనుకుంటున్నావా? తెలంగాణను తిరిగి రెచ్చగొడితే ఉద్యమ సమయంలో ఎట్లయితే ఉడికిపోయిందో ఈ కాంగ్రెస్ ను బీజేపీని తరిమి కొట్టేదాకా మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఉడుకు నెత్తురుతో ఉన్న మా తమ్ముళ్ళు, రక్తం సలసల మరుగుతున్న మా రైతులు తిరగబడితే ఒక్క నాయకుడు, ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ఎమ్మెల్సీ కూడా మీరు ఊళ్ళల్లో తిరగలేరనే మాట కూడా నేను హెచ్చరిస్తూ పద్ధతి మార్చుకోవాలి. ప్రజలకిచ్చిన హామీలు నిలబెట్టు. ఏట జరిగే కళ్యాణమైనా ఎదురు చూస్తూనే ఉంటాం. ఆషాఢం పడ్డదంటే అమ్మవారి లగ్గం కన్నుల పండగ చేస్తారు కదా బల్కంపేటలా. ఈ ఏడు కూడా అంగరంగ వైభవంగా చేసిండ్రు. పాండ్రి అమ్మవారి కళ్యాణం కండ్లారా చూసి మనం కూడా తరిద్దాం. బల్కంపేట ఎల్లమ్మ తల్లికి జై. చూస్తున్నారా ఎంత కన్నుల సంబురం ఉన్నదో. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం తల్లి రేణుకెల్లమ్మకు జమదగ్ని మునిరాజుల లగ్గం చూస్తందుకు 2 కన్నులు చాలవంటే నమ్ముర్రి. నిలువెత్తు బంగారంతోటి అలంకరించి పూలతోటి సింగారిచ్చి ముద్దుగా ముస్తాబు చేసి పందిట్లకు తీసుకొచ్చిరు అమ్మవారిని. డ్రై ఫ్రూట్స్ దండలు అమ్మ మెడల ప్రత్యేక ఆకర్షణంగా కానొచ్చినాయి. వేద మంత్రాల నడుమ డోలు సన్నాయి సప్పులతోటి భక్తుల కోలాహలం మధ్య అమ్మవారి మెడల పుస్తలు గట్టిండు జమదగ్ని మునిరాజు. కళ్యాణదారను ఉడిచినాక తలంబ్రాల ఘట్టం కూడా ఎంతో వైభవంగా సాగింది. తెలంగాణ సర్కార్ తరపున మంత్రి కొండ సురేఖక్క బిడ్డతోటి పట్టు వస్త్రాలు పట్టుకొస్తే అటు ముఖ్యమంత్రి సతీమణి గీతక్క కూడా బిడ్డతోటి కలిసి కళ్యాణానికి వచ్చింది. ఇక మంత్రి పొన్నమన్న సతీ సమేతంగా అమ్మవారికి చీరసారలు తెచ్చి సమర్పించిండ్రు. ఇక ఆ కళ్యాణంలా మంత్రి కొండ సురేఖక్క గీతక్కలు ఇద్దరు పూలదండలు మార్చుకున్నారు. అమ్మవారికి చీరలు పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. ఎప్పట్లెక్కనే వేల మంది భక్తుల నడుమ పోలీసు బందోబస్తుతోటి బల్కంపేటంతా మారుమోగే తీర్ల సాగింది రేణుకెల్లమ్మ కళ్యాణం. ఈ ఏడు కాలం కలిసి రావాలే, వానలు జోరుగా పడాలే, పాడి పంటలు మంచిగుండి సుఖ సంతోషాలు వెల్లివిరిసేటట్టు చూసుకో తల్లి అని కోరుకున్నారు భక్తజనం. కాలం కరుణిస్తే కలియుగం కడుపులకు 4 మెతుకులు పోతాయి.
అదే వెనుకకు మరలితే లోకంలో ఎన్నో ఆకలి కేకలు వినబడతాయి. వానదేవుణ్ణి ఎందరు పిలిచినా ఏమని గొలిచినా ఎందుకో మరి వద్దునా రావద్దునా అని మేఘాల సాటులనే ఉంటున్నాడు. అందుకే నిన్న మొన్న పిల్లలు పిలిచిండ్రు, పెద్దలు కప్పలకు గాడిదలకు పెళ్లిళ్ళు చేసిండ్రు. ఇప్పుడు ఇగో వీళ్ళ వంతు. వానదేవుడు కరుణించి కాలం కుండపోత లెక్కనే పోయాలని చిలుకూరు బాలాజీ ఆలయ పండితులు ఉస్మాన్ సాగర్ జలాశయంలో వర్ణ జపం చేసిర్రు. పెద్ద పంతులు రంగరాజన్ సార్ ఆధ్వర్యంలో అర్చకులంతా కూడి పూజలు చేసిర్రు. అట్లనే కొండగట్ట ఆలయంలో పంతులు వర్ణయాగం చేసిర్రు. వెనకకు పోయిన వానలు మళ్ళా ముంగటికి రావాలని ఊరూరా కప్పతల్లాటలు గాడిదలకు పెళ్లిళ్ళు పంతులు యాగాలు చేసినా వానదేవుడు ఎందుకో అలిగి మేఘాల సాటులనే ఉంటున్నాడు. మరి ఏ పూజల పుణ్యమో గాని అక్కడక్కడ వాన చినుకులు జిలకరించిపోతున్నాడు. వాతావరణ శాఖ ఆఫీసర్లేమో వెనకకు పోయిన ఋతుపవనాలు మళ్ళా ముంగటికి వస్తున్నాయని అంటున్నారు. ఇటు సర్కారేమో ఎల్నిలో చేయబట్టి అన్నదాతలు ఎసొంటి పంటలు వేసుకోవాలి, ఏం చేయాలి అనే దాని మీద చర్చలు పెడుతున్నది. కానీ కాలం కాకపోతే అన్నదాతలకే కాదు అందరికి పరిచయం ఉంటది. బాలయ్య బాబు కంటి చూపుతో చంపేస్తా, తొడగొట్టి చంపేస్తా అంటే ఏదో డైలాగ్ అనుకుంటాం, కానీ శబ్ద కాలుష్యం కూడా వాయు కాలుష్యం కంటే డేంజర్. నిన్న అలా వార్తలు చూస్తలేమా, డీజే పాటలు ఎన్నుకుంటేనే కుప్పగూలుతున్నారు. ఇక పట్నంలలోనైతే బండ్ల సప్పుడికే పానం ఖరాబ్ అవుతుంది. అట్లాంటి సప్పుడు వినబడితే ఆ బండ్లను పీకి పాకం పెట్టాలనిపిస్తుంది కదా, అదే చేసిర్రు ఈ పోలీసులు. బాగైంది, ఇంకా జరసేపు దొక్కిరి సారు, అప్పుడే మా కండ్ల మంట చల్లారుతుంది. లేకపోతే మమ్ముల చూడురి మా అందం చూడురని బండ్లేసుకొని తెగిడిచిన భూతాల లెక్కనే రోడ్ల మీద పడతారు. బండి సప్పుడు చేసుకుంటా పక్కనోళ్ళను భయపెట్టి శునకానందం పొందుతుంటారు కొందరు. అదేం సంతోషమో ఏం పాడో, నలుగురితోటి తిట్లు పడితే తప్ప కొంతమందికి పానం నిమ్మలంగా ఉండదు. రోడ్ల మీద సప్పుడు చేసుకుంటా మందిని గోసపుచ్చుకుంటుంటారు. అగో అట్లా సైకోశేతలు చేసేటోళ్ళ బండ్లు గుర్తుపట్టి సైలెన్సర్లు వీక్కొచ్చి పిండి పిండి చేసిర్రు. ఒకప్పుడు 100 ఏళ్లున్న ఆయుష్ ఇప్పుడు ఎందుకు తగ్గింది అని ఆలోచిస్తే దానికి కారణం మనమే. తినే తిండి కలుషితమైతే ఎంత ప్రమాదమో, పీల్చే గాలిల కాలుష్యం ఉంటే ఎంత ప్రమాదమో, వినేసప్పుడు కూడా అంటే శబ్ద కాలుష్యం కూడా ఆరోగ్యానికి ప్రమాదమే. అందుకే ఇట్లా ఆకతాయిగాలు చేసే సప్పుడుకు చెక్కు పెట్టాలని బండ్ల సైలెన్సర్లు వీక్కొచ్చి వరుసగా పేర్చి బుల్డోజర్ ఎక్కిచ్చిరు సూర్యాపేట జిల్లా కోదాడల. కోతులు కామన్ గా తాడి చెట్లెక్కి కళ్ళు తాగుడు చాలా జాగాలు చూసే ఉంటాం. అయితే గిడొక జాగాలో చిరుతపులికి కూడా మందు తాగాలనిపించినట్టుందిలా. మరి కోతుల్ని చూసి ఇన్స్పైర్ అయిందో లేకపోతే ఇంట్లో పోరు వశపడక పెగ్గాలనుకున్నదో తెలియదు, కానీ చూడుండ్రి వైన్స్లో వచ్చి ఎట్లా హల్చల్ చేసిందో. అబ్బర బిడ్డో, గీ తమ్మునికింకా దుఃఖంలో లిక్కర్ బాటిల లెక్కలు చూసుకునే బాకీ బగ్గనే ఉన్నట్టున్నది. లేకపోతే చిరుతపులి దాడి నుంచి తప్పించుకొని బయటపడుడంటే చిన్న ముచ్చట కాదు కదా. కౌంటర్ను కట్టేసి కాటన్ల లెక్కలు చూసుకుంటున్నట్టున్నాడు కింద కూసోని. అంతే, ఇంతల్నే ఏదో ఉరుమురిమి పిడుగుపడ్డట్టే వైన్సుల జొరబడ్డది చిరుతపులి. అగ చూడుండ్రి మీదెట్లెగబడ్డదో. మరి ఎట్లొచ్చి పాడైందో ఏమో గాని డైరెక్ట్ దుఃఖంలోకి వచ్చి తమ్ముని మీద దునికింది. మందు కోసం వస్తే మంచిగా మనిషి దొరికింది అనుకున్నదేమో, అటాక్ చేసింది. కానీ ఈయన అదృష్టం ఏందో మంచిగుంది, ఆయనతో దాని మీద తిరగబడి ప్రాణాల్ని దక్కించుకున్నాడు, బయటపడ్డాడు. ఇక ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని బయటికి పరుగులు అంకిస్తే చిరుతపులేమో ఆడిదాన్నే చూడుండ్రి ఎట్లా తిరుగుతున్నదో. షాపులనే అటు ఇటు తిరుక్కుంటా వైన్స్ అంతా దేవలాడుతుంది. మరి కావాల్సిన కోటర్ సీసా దొరకలేదేమో, ఆన్నే మలుసుకొని వండుకున్నది. రాజస్థాన్ టోంక్ జిల్లా తోడా రైసింగ్ లో జరిగింది ఇది. ఇదంతా అందులోన్న సీసీ కెమెరాల రికార్డ్ అయ్యే వరకు ముచ్చట బయటపడ్డది. వైన్సులకు దొంగలే కన్నాలేస్తారనుకున్నాం గాని ఇసోంటి క్రూర ముగాలు సుతం కన్నేసినట్టే కొడుతున్నది పోన్రి. పూజలు చేస్తూనే ఉన్నాం, మొక్కులు పెడుతూనే ఉన్నాం, కప్పలకు పెళ్లిళ్ళు చేస్తున్నాం, యాగాలు యజ్ఞాలు ఏం తక్కువ కాకుండా ఒలుసుకుంటున్నాం. అయినా కూడా ఎందుకు వానదేవుని మనసు కరుగుతలేదు?
ఇన్నొద్దుల పూజలకు జర్ర ముసురు పట్టింది కానీ నీ ప్రతాపం అయితే చూపెడతలేవు స్వామి. అగ చూడుర్రి, చిన్న పిల్లలు కూడా ప్రాధేయపడుతున్నారు. వానదేవుడా, ఏం తక్కువైందో చెప్పరాదయ్యా. పెద్దోళ్ళ నుంచి చిన్నపిల్లల దాకా నీకు మొక్కని మొక్కు లేదు. పొద్దున్న లేస్తే నిన్నే తలుచుకునుడు, నీళ్లు తలుచుకునుడే ఉన్నది. ఇప్పటికే తాగునీళ్ల సాగు నీళ్లకు సగులం తిప్పలైతుంది. ఇగనన్నా కరుణించి గట్టిగా వాడు రాదు. కర్నూలు జిల్లా కొడుమూర్ల చిన్నపిల్లలు జలదీక్ష వట్టి శివయ్యకు జలాభిషేకం చేస్తున్నారు. కోట వీధులున్న భీమలింగేశ్వరుణ్ణి జల దిగ్బంధనం చేస్తున్నారు. ఒక్కొక్కరు 109 బిందెల చొప్పున శివయ్యకు అభిషేకం చేస్తున్నారు. గంగా జలాభిషేకం చేస్తే వానలు బాగా పడతాయి, పంటలు బాగా వండుతాయని పెద్దలు చెప్పుడుతోటి ఇట్లాంటి జలయజ్ఞానికి పూనుకున్నారు పసిపిల్లలు. మొత్తానికి 2 నెలల సంధి మొక్కులు పెడితే నిన్నటికెళ్లి జర్ర మబ్బులు ముసురుకున్నాయి. ఆదిలాబాద్ దిక్కు మోడుబారిన చెట్లను దడిపి నెర్ర దడిసిన భూమిని మెత్తగా చేసినాయి. తెలంగాణ అంతటా కాకుండా ఆడాడ జల్లులైతే పడుతున్నాయి. ఈ జల్లులు ఇట్నే పెరిగి పెద్దగయ్యి భారీ వర్షాలు పడితే ఈ ఏడు గడ్డం గట్టెక్కినట్టే అని ఆనందపడుతున్నారు రైతన్నలు. మబ్బులు చూసి బాయి బాట పట్టిర్రు. వాళ్ళను నారాజ్ చేయకుండా పడిపో వానదేవా. అసలైన ఆరోగ్యం ఆనందం ఎక్కడుంటదుల్లా? ప్రకృతిలోనే ఉంటది కదా. మంచి సీన్ చూస్తే మనసుకు ఎంత కష్టమున్నా మర్చిపోతాం. అది ప్రకృతిలో మహిమ. అందున ఈ సీజన్లో తప్ప ఎప్పుడు కానరావు కొన్ని సీన్లు. చూడుర్రి మీరు కూడా. ఎట్లా గారాలు పోతున్నదో చూడురి. వంకలు తిరుక్కుంటా ఉవ్వెత్తున ఎగిసి పడుకుంటా కండ్లకు విందు చేస్తున్నది. ములుగు జిల్లాల బొగోతా జలపాతం పరవళ్లు దొక్కుతున్నది. మీదంగొచ్చిన వరదలకు నేరడుగు నల్లందేవి వాగులు పొంగుడుతోటి జలపాతానికి జలజలమనుకుంటా పారొచ్చినాయి వరద నీళ్లు. నిండు కుండలెక్కనే గానొస్తున్నది కదా. 50 అడుగుల ఎత్తు నుంచి పడుడుతోటి కిలోమీటర్ల మేర తుంపర్ల వాన గురుస్తుంది. పర్యాటకుల దడుపుతున్నది. ఇక ఈ సీన్ చూడురి. ఒకప్పుడు గానొచ్చిన ఈ రంగురంగుల ఇంద్రధనస్సు ఈ రోజుల్లో గానొచ్చుడే కరువైంది. ఏమన్నున్నదా? ఇక బొగోతాకు పోయే పర్యాటకులకు విజ్ఞప్తి. ఇప్పటికైతే ఉరుకులాట ఎక్కువ ఉండుడు చేత చూసుడు మాత్రమే. జలపాతంలోకి దిగే అవకాశం ఇయ్యలేదు. జర్రంత ఉరవడి తగ్గితే అప్పుడు ఎగరొచ్చు దునుకొచ్చు గాని ఇప్పటికి ఆ అందాలను చూసి ఆనందపడుర్రి. ఫోన్లలో బంధించుకోండి, సరేనా? తెలంగాణలోనే కాదు, ఇయ్యాల రేపు ఎక్కడైనా చిన్న పేరంటమైన 4 దోస్తులు కలిసినా మందు లేకపోతే విందు లేనట్టే ఫీల్ అవుతారు. మందు అట్లా కలిసిపోయింది జనంలా. మనోళ్ళు కూడా అదే తారీఖులా మందు మీద మనసు వారేసుకున్నారు. కానీ అయితే ఇప్పుడు మందు ముచ్చట ఎందుకని అంటారా? మీకు ఇప్పుడు ఒక్క లారీ లోడు కాదు నేను చెప్పుడు కాదు కానీ ఇది ఎన్ని లారీల లోడు మంది అవుతుందో చూసి మీరే చెప్పుండ్రి. కానీ బాధపడకుండ్రి, ముందుగానే చెప్తున్నా. అరే ఎన్ని వేల బాటిల్లు ఏం కథ చెప్పుర్రి. ఇన్ని బాటిళ్లను కళ్ళ ముందు బుల్లెజర్తో దొక్కిస్తుంటే మాపటెల్లి ఇంత మందు తాగే అన్నలకు పానం ధరిస్తుందా చెప్పుర్రి. ఈ మాలంతా పర్మిషన్ లేకుండా బయట రాష్ట్రాల నుంచి తెచ్చిర్రట. అందుకే గుజరాత్ చిన్న సీఎం దగ్గరుండి ఈ కోటర్ సీసాలను తుక్కు దొక్కిచ్చిండు. మందు బాటిలే కాదు, గంజాయి డ్రగ్స్ కూడా దొరకబట్టి మొత్తం 2200 కోట్ల రూపాయల మత్తు పదార్థాలను ఇట్లా నేలపాలు చేసిర్రు అన్నట్టు. ఇన్ని కోటర్ సీసాలను దొక్కిస్తే ఏం లాభం వచ్చింది చెప్పుర్రి. వేలం పాట పెట్టి సగం ధర కమ్మినా పోటీపడి మరి 1/2 నిమిషంలో మాల్ మొత్తం కొనుక్కపోయేటోళ్ళు మన మందు బాబులు. అయినా ఏ రాష్ట్రమైనా మందుతోనే నడుస్తుంటది. అసలు మందు బాటిలను మందు బాబుల ముంగట్నే దొక్కిస్తే వాళ్ళ గుండెలు ఏ తీర్ల కలుక్కుమనాల చెప్పుర్రి.
బయటికెళ్ళి బడిపిల్లల్ని వీసేటోళ్లకు అబ్బా వాళ్ళకేంది సర్కార్ కడుపు నిండా తిండి పెడుతుంది, బట్టలు పుస్తకాలు ఇస్తుంది, చక్కగా చదువు చెప్తుంది, అయ్యవకు ఖర్చులకు ఇన్ని పైసా సాయం కూడా చేస్తుంది, వాళ్ళకేం తక్కువ అని దిష్టి పెడతారు. కానీ వాళ్లకు తిన్నంత విలువ ఎన్ని బరువు బాధ్యతలు మోస్తున్నారో మీకేం తెలుసు? చూడురి కావాలంటే. ఇదెక్కడి సోద్యం? గిట్లాంటి మోటు కష్టం చెయ్యొద్దు, మంచిగా సూటు బూటేసుకొని కంప్యూటర్ ముంగల పని చేయాలనే కదా పిల్లల బడికి తోలేదే అయ్యవ్వలు. కానీ ఈడ పోరలేమో మూటలు మోసే పరిస్థితి వచ్చింది. ఇంతకు వీళ్ళు బడి పిల్లలేనా? అయినా వాళ్ళెందుకు బస్తాలు మోస్తున్నారని అనుమానమే వద్దు. వాళ్ళు మార్కాపురం జిల్లా సర్కారు బడి పిల్లలే. ఆడ నిలబడి చేతులు కట్టుకొని పని చేపిస్తున్నది స్వయాన విద్యాధికారులు పంతుల్లే. చూసిరా దగ్గరుండి ఎట్లా బరువు బాధ్యతలు భుజాలకెత్తుతున్నారో. జిల్లా కేంద్రంలో బడి డ్రెస్సులు ఉన్నాయని క్లాస్ రూమ్ లో చదువుకుంటున్న పిల్లలను ఆటో ఎక్కించుకొని పోయిరు పంతులు. ఇక ఆడ దగ్గరుండి మూటలు వేపించుకొని మళ్ళా స్కూల్లో కూడా వీళ్ళే దించుకోవాలన్నట్టు. హమాలీలు దొరకలేదా అంటే పిల్లలు ఉన్నారుగా, మళ్ళా ఖర్చులు ఎందుకు అనుకున్నారో ఏమో. 12 ఏళ్ల పిల్లలతోటి 50 కిలోల బస్తాలు మోపిచ్చుడు చూసి తల్లిదండ్రులైతే బగ్గుమంటున్నారు. ఇయాల్టి దిల్దార్ వార్తలు మళ్ళీ దిల్దార్ వార్తలలో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.